అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు బ్లాగ్లోన కోనార్క్ ధవళగిరి లింగరాజ్ మందిరం అయితే షేర్ చేస్తున్నాను. డే 1 ఒడిస్సా ట్రిప్లోన పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాం కాబట్టి ఆ వ్లాగ్ అయితే ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కోనార్క్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే కొబ్బరి బొండలు తాగుతున్నాము. సో ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ అంత డిస్టెన్స్లో ఉందా అండి. ఇదంతా కూడా షాపింగ్ కాంప్లెక్స్. ఇక్కడ కొన్ని షో పీసెస్ అయితే చాలా బాగున్నాయండి. ఇవి ఏంటంటే గార్డెనింగ్, అంటే టెర్రస్ గార్డెనింగ్, లేకపోతే ఇంటి ముందు మెయిన్ డోర్ దగ్గర కొంచెం ఎంట్రన్స్లో ఉన్న గార్డెనింగ్ చేసుకుంటారు కదా. సో అలాంటప్పుడు ఇలాంటివన్నీ కూడా డెకరేషన్ పర్పస్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. అంటే అలాంటి గూడులు లాంటివి ఇంట్లో పెట్టకూడదంట. సో ఇంకా అక్కడ తాబేలు, దాని తర్వాత కొన్ని జింకలు అలాంటివన్నీ ఉన్నాయి కదా. సో అవన్నీ కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు. సో ఇక్కడ కొన్ని వుడెన్ ల్యాంప్ అయితే చూసానండి. 500 రూపీస్ అలా చెప్పారు, అందుకే తీసుకోలేదు. సో ఇంకా ఏదో చిన్న చిన్న వస్తువులు అయితే కలెక్ట్ చేసుకున్నాను నేను. ఇక్కడ ఒక ట్రైపాడ్ అయితే తీసుకున్నాము, సెల్ఫీ స్టిక్ విత్ ట్రైపాడ్ అనమాట. అండ్ చాలా బాగుంది, 300 రూపీస్ పడింది. అండ్ ఇక్కడ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ గుడికి ఎంట్రన్స్లోన మనిషి, ఏనుగు, సింహం ఈ 3 విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి కదా. దీనిలో ఏంటంటే మీరు గమనించవచ్చు, ఏనుగు, సింహం కనిపిస్తుంది కానీ మనిషి అయితే కనిపించట్లేదు. సో అంటే మనిషి నేలపై పడుకున్నాడు. ఆ మనిషికి ధనం వచ్చేటప్పుడు అహంకారం అనేది వస్తుందంట. అంటే మనిషికి ధనం పెరిగే కొద్దీ అహంకారం అనేది వస్తుంది. అలానే ఇంకొకలా చెప్తున్నారు ఏంటంటే, అహంకారం, ధనం ఎక్కువగా అవుతుంటే మనిషి తత్వాన్ని కోల్పోతాడంట. సో ఈ 2 కూడా ఎక్కువ ఉంటే మనిషికి చంపేస్తాయి. సో ఇలా చెప్తున్నారు. దీనిలో ఏంటి కరెక్ట్, మీలో ఎంతమందికి తెలుసు ఇంకా దాని గురించి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇంకా ఈ టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంది. కొంతసేపటి వరకు ఇక్కడ స్టే చేసాము. సో అప్పటికి చాలా తలనొప్పి కొట్టేసిందని ఇంకా ఒక దగ్గర కూర్చున్నాము. వీళ్ళందరూ కూడా మొత్తం గుడి చుట్టూ కూడా చూసి వచ్చారనమాట. అండ్ వర్షం కూడా పడుతుంది అక్కడ. దాని తర్వాత ఫుడ్ తినేసి ధవళగిరి అయితే బయలుదేరాము. అక్కడ ఏంటంటే బుద్ధుడు టెంపుల్ అయితే ఉంది. సో చాలా చాలా బాగుంది. మీరు ఎవరైనా ఒడిస్సా వెళ్తే ధవళగిరి టెంపుల్ కూడా ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. సరదాగా వెలిగి నారస్ తీసుకెళ్ళారా?
కొంచెం వీడియో షూట్ చేయమని చెప్పాను. అతను ఏం చేస్తున్నారంటే నా చుట్టూ కూడా ప్రదర్శనలు చేస్తున్నారు. సో ఇంకా ఇక్కడ ఏంటంటే టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఒడిస్సా వచ్చిన అంటే ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఈ గుడికి కూడా వెళ్ళండి. సో బుద్ధుడి విగ్రహం అయితే మధ్యన ఉంటుంది. ఇక్కడ జైనులు మేబీ ఉండొచ్చు. సో చాలామంది ఉన్నారనమాట. ఇక్కడ ఏవేవో పూజలు లాంటివి జరుగుతున్నాయి. ధవళగిరి నుంచి లింగరాజ మందిరంకి అయితే వెళ్ళామండి. సో చాలా బాగుంది ఆ టెంపుల్. బట్ అది షూట్ చేయడం అవ్వలేదు, ఎందుకంటే మొబైల్స్ అయితే అలౌడ్ లేదనమాట. అందుకే కార్లో పెట్టేసి మేము టెంపుల్ని అయితే దర్శనం చేసుకున్నాం. నిజంగా చాలా చాలా బాగుంది. సో అక్కడ నుంచి ఏంటంటే ఇంకా భువనేశ్వర్ వెళ్ళిపోయాము. ఇంకా ఒక రూమ్ అనేది రామ మందిరంకి అయితే వెళ్ళాము. సో రామ మందిరం బ్లాగ్స్ అన్నీ కూడా నేను ఏంటంటారు మినీ బ్లాగ్స్లో షేర్ చేసేస్తాను. సో ఎందుకంటే నేను ఎక్కువగా షూట్ చేయలేదన్నమాట. అండ్ దాని తర్వాత భువనేశ్వర్లోన ఇంకా మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అంటే మా అత్త వాళ్ళు ఒకప్పట్లో ఉండేవారు. సో ఆ ఇంటికి అయితే వెళ్ళాము. అలాగే ఆ వ్లాగ్స్ అన్నీ కూడా నెక్స్ట్ డే అనేది అప్లోడ్ చేస్తాను, చూడండి. అలాగే ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.